హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. తెలంగాణలో రైతాంగం రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. రైతు బంధు పథకం ద్వారా ఎకరంకు 2 విడతలుగా 10,000 రూపాయలను రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందజేసేవారు. కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరంకు 12,000 రూపాయలను 2 విడతలుగా అందజేస్తామని ప్రకటించింది. యాసంగి సీజన్లో రైతులకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు పంట సాగు చేసిన రైతులకు రైతు భరోసా పథకాన్ని అందజేసింది. దాంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. 2025 మార్చి 31వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రైతు సంఘం ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రైతు భరోసాపై ఎప్పుడు ప్రకటన చేస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారి రైతు బంధు పథకం కొనసాగించి రైతులకు ఎకరంకు 5,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. కానీ తర్వాత 2024 వానాకాలం సీజన్లో రైతు భరోసా అందచేయలేదు. 2025 యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం సీజన్ పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా పథకాన్ని అందచేయలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పంట చేతికొచ్చే వరకు కూడా పంట పెట్టుబడి సహాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని ఈ నెలాఖరులోగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో రైతు భరోసా పథకానికి నిధులు సమీకరణలో అధికారులు ఉన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో రైతు బంధు పథకానికి సంబంధించి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే దీనికి సిద్ధమవుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.